తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం డైరీ క్యాలెండర్ను లకిడికప్పుల్లోని పెట్యాప్సీ ఆడిటోరియంలో ఆవిష్కరించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వ్యవసాయ శాఖ చైర్మన్ కోదండరెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు। రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు। మరి వరి కంటే లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మళ్లాలని సూచించారు। నెక్స్ట్ మన టెలిఫోన్ డైరెక్టరీని మన టీజీఓ అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు సార్ ఫైనాన్స్ అందించండి సార్, మీరు గుర్తించలేదు, ప్లీజ్ పైకి రావాలని కోరుతున్నాను। నా ఉపేందర్ కొద్దిగా బ్యాక్ రావే ఉపేందర్। అదేవిధంగా మన కావాలి నెక్స్ట్ టేబుల్ క్యాలెండర్ కూడా మీరు వివరాలతో మా చేత ఆవిష్కరించబడ్డాయి। పెద్దలు చాలా విషయాలు, అనుభవజ్ఞులైన వాళ్ళు అనేకమైన విషయాలు, బాధలు చెప్పడం జరిగింది। కానీ సత్యనారాయణ గారు చెప్పిన విషయాల కంటే కమిషన్ గ్రామాలలో తిరిగినప్పుడు, జిల్లాలలో తిరిగినప్పుడు ప్రత్యేకంగా వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నేను స్వయంగా, మా కమిషన్ సభ్యులంతా కూడా స్వయంగా చూసి, ఒకసారి ఒక సందర్భంలో వ్యవసాయ శాఖ ముందు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత కొందరు అక్కడ ఉద్యమం చేసినప్పుడు కూడా నేను వెంటనే సెక్రటరీ గారికి ఫోన్ చేసి, మంచిది కాదు, వాళ్ళ సమస్యలు ఏమిటో వెంటనే విని పరిష్కారం చేయమని చెప్పి కూడా మేము కమిషన్ గా జోక్యం చేసుకోవడం కూడా జరిగింది। మీ అందరితో ఒకటి మనవి చేస్తా ఉన్నాం, పూర్వ వైభవం లేదు। వ్యవసాయ రంగం, వ్యవసాయ అధికారులు అంటే నేను చూసిన వ్యవసాయ శాఖ అధికారులు